మరొకసారి తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము సాయంకాల సమయమందు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుత కార్యములను ధ్యానిస్తూ ముందుకు వచ్చి ఉన్నాం. అయితే ఈరోజు ధ్యానించే అద్భుత కార్యముతో యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యములన్నిటినీ కూడా మనము ధ్యానించడం అనేది ముగింపబడుతూ ఉంది. అయితే ఈరోజు మనము చివరిగా ధ్యానించే రెండు అద్భుత కార్యములను మనం ధ్యానిద్దాం. ఏమిటి ఆ రెండు అద్భుత కార్యములు అనేది చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరములు జీవించి ఉన్నారు. దాని గురించిన విషయాలన్నీ కూడా మనం బాగానే తెలుసుకుని ఉన్నాం. ఆయన 3.5 సంవత్సరములు అనేకమైన అద్భుత కార్యములను ఆయన చేసి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు అద్భుత కార్యములు చాలా చేసి ఉన్నాడు. అయినప్పటికీ జనులలో యేసుక్రీస్తును గురించిన పూర్తి అవగాహన ఇంకా రాలేదు, లేదా యేసుక్రీస్తు గురించిన విషయంలో పూర్తిగా జనాలకు ఏం కాలేదంటే అర్థం కాలేదు. ఒక్కోసారి మనం కూడా చాలా విషయాలు ఇతరులకి చెప్పాలనుకుంటూ ఉంటాం, చాలాసేపు చెప్తూనే ఉంటాం, కానీ వినే వాళ్ళకి అది అర్థం కాదు, కానీ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా అద్భుతాలు చేసినప్పటికీ, చాలా గొప్ప కార్యములు చేసినప్పటికీ కూడా యేసుక్రీస్తు మీద సరైన అవగాహనను అక్కడ ఉన్న జనాలు ఎవరు కూడా పొందలేకపోయారు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుని మనం ముందుకు వెళదాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళదాం. యేసు తన శిష్యులతో ఫిలిప్పీదైన కైసరియతో చేరిన గ్రామాలకు బయలుదేరెను. మార్గములో నుండగా, నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. యేసుక్రీస్తు ప్రభువారు తనతో ఉన్న శిష్యులతో ఒక విషయాన్ని అడుగుతున్నారు. మీరు నాతో చాలా కాలం నుంచి ఉంటున్నారు కదా, మనం చాలా ఊర్లు తిరుగుతూ ఉన్నాం కదా, చాలా కార్యములు చేస్తున్నాం కదా, నన్ను ఎవరని అనుకుంటున్నారు ఈ జనాలందరూ? నేను ఏమై ఉన్నానని అనుకుంటున్నారు ఈ జనాలందరూ అని అడిగారు. అప్పుడు శిష్యులు ఏం చెప్తున్నారంటే 28వ వచనం, అందుకు వారు, కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అంటే మీకు అర్థమైందా? అంటే ఇతను నిజముగా దేవుని కుమారుడని, ఇతను దేవుడై ఉన్నాడని అంత పూర్తి అవగాహన జనాలలోకి రాలా. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల పరిచర్యలో చాలా మందికి కూడా ఆయన గురించిన అవగాహన రాలేదు అని అనుకోవడానికి ఈ వాక్యం యొక్క ఒక నిదర్శనం. అయితే ప్రియులారా, ఈరోజు స్థానిక సంఘం పరిస్థితులు కూడా అలాగే ఉంటుంది. ఎంతో కాలం నుంచి స్థానిక సంఘాలకి వస్తూ ఉంటారు, ఎంతో కాలం నుంచి వాక్యం వింటూ ఉంటారు, కానీ ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో తెలియదు, ఏది మంచో ఏది చెడో ఇంకా కూడా తెలియని మనుషులు ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏమిటి అంటే, మనము యేసుక్రీస్తుని బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి క్లాస్లో కూర్చున్నప్పుడు బాగా మ్యాథ్స్ని అర్థం చేసుకుంటే లెక్కలు బాగా వస్తాయి, తెలుగును బాగా అర్థం చేసుకుంటే తెలుగు చదవడం బాగా వచ్చిద్ది, ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ సబ్జెక్ట్ అయితే వచ్చిద్ది. కానీ యేసుక్రీస్తు మీద నువ్వు ఇంట్రెస్ట్ చూపించగలిగినట్లయితే, యేసుక్రీస్తు మీద నువ్వు శ్రద్ధ ఉంచగలిగినట్లయితే, నీకు జీవితములో ఎలా బ్రతకాలో అనేది తెలిసిద్ది. నీ జీవితము బాగుండాలి అంటే, నీ జీవితపు నడవడిక బాగుండాలి అంటే, నీ జీవితము మేలుకరంగా ఉండాలి అంటే యేసుక్రీస్తుని గురించిన అధ్యయనం మనం బాగా
నేర్చుకునేవారిగా ఉండాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఊరు వెళ్ళారు. ఆ ఊరి పేరు ఏమిటంటే బెత్సైదా అనే ఊరు. ఈ బెత్సైదా అనే ఆయన ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఆ ఊరి పరిస్థితి ఎలా ఉన్నది మనం చూద్దాం. బెత్సైదా అన్న ఊరి పరిస్థితి ఎలా ఉన్నది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు బెత్సైదా ఊరు ఎక్కడంటే ఇది గలిలయ, ఇది దెకపోలి, సమరయ, ఇది యోదయ. ఈ బెత్సైదా అనేది ఎక్కడ ఉండేదంటే ఈ సమరయకి గలిలయకి మధ్యలో, గలిలయ సముద్రము ఉత్తర దిక్కున ఉండేది. అంటే మీకు అర్థమవుతుందా? అంటే వీళ్ళు వాక్యము మీద అవగాహన కలిగిన వాళ్ళ, అవగాహన లేనివారా? వాస్తవానికి వీళ్ళు వాక్యము మీద అంత అవగాహన కలిగిన వాళ్ళు ఏమీ కూడా కాదు. చూడండి, వీళ్ళకి అవగాహన లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అవగాహన కల్పించడానికి వాళ్ళ మధ్యలో ఏం చేశాడంటే చాలా అద్భుతాలు చేశాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరములలో ఎక్కువ అద్భుత కార్యములు చేసిన ప్రాంతం ఏదైనా ఉన్నది అంటే ఈ బెత్సైదా ప్రాంతమే. ఎందుకు ఇన్ని అద్భుత కార్యములు చేశాడంటే ఆ జనాలలో యేసుక్రీస్తుని గురించిన పూర్తి అవగాహన లేనందున, దైవ సంబంధమైన జ్ఞానము వారిలో లేనందున యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరు పదే పదే కూడా వెళుతున్న పరిస్థితులు. నేను కూడా సండే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఎవరైతే బాగా అవగాహన లేదో వాక్యము మీద వాళ్ళ అందరినీ కూడా నా క్లాస్లో వేసుకారు. నా క్లాస్లో వేసినప్పుడు ఒకే పాఠాన్ని ఒకే రోజు 5-6 సార్లు చెప్పేవాడిని. ఎందుకంటారు? ఒకే పాఠాన్ని ఒకే రోజు 5-6 సార్లు చెప్పేవాడిని. ఎందుకంటారు? అంటే వాళ్ళకి అర్థమయ్యేదాకా, వాళ్ళ నోటితో ఉచ్చరించేదాకా ఆ పాఠాలను పదే పదే ట్యూషన్ పాయింట్లో చదివిస్తూ ఉంటారు. అలాగా చదివించేవాళ్ళం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ బెత్సైదా ప్రాంతానికి పదే పదే ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళలో విశ్వాసము లేదు కాబట్టి, వాళ్ళలో దేవుని జ్ఞానం అనేది లేదు కాబట్టి, వాళ్ళకి దేవుని మీద అవగాహన అనేది లేదు కాబట్టి అక్కడ ఏం చేశాడంట? విస్తారమైన అద్భుతాలు చేశాడు. మరలా చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. అంతటా ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లో గద్దింపసాగెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఫుల్ ఎఫెక్ట్స్ ఎక్కడ పెట్టారో, బాగా అద్భుత కార్యములు ఎక్కడ చేశారో ఆ ప్రజలే యేసు యందు విశ్వాసము సరిగా ఉంచల, యేసు యందు సరైన అవగాహనను పొందలేకపోయారు. అయితే ప్రియులారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఏం చేశాడంటే గద్దింపసాగాడు. నేను ఎన్ని అద్భుతాలు చేయాలి, ఎంతసార్లు మీకు బోధించాలి, ఎన్ని అద్భుతములు చేసినా, ఎంత బోధ చేసినా మీ బుర్రలలోకి వాక్యము అనేది ఏమవ్వట్లేదంట, అర్థం కావట్లా. దానికి గల కారణం ఏమిటి అంటే వారిలో ఉన్న అవిశ్వాసం. నీలో అవిశ్వాసం ఉండినట్లయితే, దేవుని యందు నమ్మకం నీలో లేకపోయినట్లయితే ఎన్ని వాక్యాలు విన్నా కూడా అది నీ హృదయాన్ని ఏం చేయలేవంట, తాకలేవు అనేది మనం గ్రహించేవారిగా ఉండాలి. అయితే నేను ఒక విషయాన్ని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక జాలరి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న ఒక వలతో చేపలు వేశాడు. మరి ఎంతసేపు చేపలు పట్టినా కూడా చేపలు పడ్డంలా. తనతో పాటు వచ్చిన తన స్నేహితుడు కూడా వల వేశాడు, చేపలు ధారాళంగా పడుతున్నాయి. పరిశీలన చేసుకున్నప్పుడు ఏమైందంటే వలలో చాలా కటింగ్స్ ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. కాబట్టి రంధ్రాలు ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు వల విసిరినా కూడా ఆ వలలో ఏం దొరకట్లేదంట, చేపలు దొరకట్లా. అంటే ఇప్పుడు కారణం ఏమిటి చేపలు పట్టకపోవడానికి? వల సరిగా లేదు, అంతేనా? ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చాలా అద్భుతాలు చేసిన, చాలా సూచక క్రియలు చేసిన, చాలా బోధలు చేసిన
వాళ్ళ హృదయాలు ఎందుకు మార్చుకోవడం లేదు? వాళ్ళు ఎందుకు వాక్యానికి లోబడడం లేదు? వాళ్ళు ఎందుకు వాక్యము మీద అవగాహన పొందడం లేదు అంటే దానికి గల కారణము వాళ్ళ హృదయాలలో ఉన్న అవిశ్వాసం. అంటే మీకు అర్థమవుతుందా? చూడండి 21వ వచనంలో అవి ఏ ప్రాంతాలో చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయ్యో కోరాజీనా, అయ్యో బెత్సెదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు. అంటే కోరాజీనా బెత్సెదా ప్రాంతంలో చాలా అద్భుతాలు చేశాడు ఆయన. అటువంటి అద్భుతాలు ఇక్కడ కాకుండా ఇంకో చోట చేస్తే వాళ్ళు చక్కగా మారేవాళ్ళు, వాళ్ళు చక్కగా అభివృద్ధి పడేవాళ్ళు, వాళ్ళు చక్కగా దేవుని యందు విశ్వాసులుగా ఉండేవాళ్ళు. కానీ మీ దగ్గర నేను చేసిన అద్భుతాలు, నేను మీ దగ్గర చేసిన సూచక క్రియలు, నేను మీ దగ్గర చేసిన బోధలన్నీ కూడా ఏమైపోయాయంటే ఉపయోగం లేకుండా పోయాయి. దానికి గల కారణం ఏమిటంటే మీరు మీ అవిశ్వాసములోనే ఇంకా ఉన్నారు. ఒకవేళ ఇదే అద్భుతాలు, ఇదే సమయాన్ని, ఇదే బోధను, ఇదే గొప్ప కార్యాలు మీ ఊరిలో కాకుండా తూరు సీదోను ప్రాంతంలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. అంటే మీ దగ్గర చేసిన అద్భుతాలను బట్టి, మీ దగ్గర చేసిన సూచక్రియలను బట్టి, మీ దగ్గర చేసిన బోధలను బట్టి మీరు ఏమవ్వలేకపోయారంట? మీ మనసును మార్చుకోలేకపోయారు. ఒకవేళ ఇదే కష్టాన్ని నేను తూరు సీదోను ప్రాంతాలలో చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఏమయ్యేవాళ్ళంట? మారేవాళ్ళు. అయితే నేను మీ దగ్గర చాలా అద్భుతాలు చేశా, చాలా సూచక్రియలు చేశా, అయినప్పటికీ మీరు మీ మారు మనసును పొందలేకపోయారు. అంటే మీ పాపాన్ని ఏం చేయలేకపోయారు? విడిచిపెట్టలేకపోయారు. మీలో ఉన్న లోపాలను మీరు ఏం చేయలేకపోయారంటే విడిచిపెట్టలేకపోయారు అనేది యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతము వాళ్ళతో తెలియజేస్తూ ఉన్నాడనమాట. అయితే ప్రియులారా, మీకు ఇక్కడ ఒక విషయము అర్థం కావాల్సిన పరిస్థితి ఉంది. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన 3.5 సంవత్సరాల జీవితంలో కోరాజీనా బెత్సెదా ప్రాంతంలో ఎక్కువ పరిచర్య, ఎక్కువ అద్భుతాలు చేసిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన, అద్భుతాలు చేసిన దానికి ఆయన ఏమి కోరుకుంటున్నాడంటే అవతల వాళ్ళలో నుంచి విశ్వాసము బలపడాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు ఎందుకు చేశాడంటే జనాలలో విశ్వాసాన్ని బలపరచడానికి, జనాలలో మారు మనసును పొందడానికి ఆయన అటువంటి అద్భుతాలు అనేది చేశాడు. అయితే యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యముల నుంచి ఆయన ఏమి ఆశిస్తున్నాడంటే వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తాపపడాలని. వాళ్ళు ఏం పడాలని? పశ్చాత్తాపపడాలని. కోర్టులో కూడా శిక్ష విధించే ముందుగా గిల్టీయా నాట్ గిల్టీయా అని అడుగుతారు. గిల్టీ అంటే తప్పును ఒప్పుకున్నట్టు, నాట్ గిల్టీ అంటే నేను ఇంకా తప్పును ఒప్పుకోలేదు అన్నట్టు. అంటే కోర్టు కూడా జనాలకి ఏం చేసిద్దంట? అవకాశం ఇస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన అద్భుతాల ద్వారా, ఆయన సూచక్రియల ద్వారా, ఆయన బోధల ద్వారా వాళ్ళల్లో ఉన్న లోపాలను ఏం చేయాలనుకున్నాడంట? సరిచేయాలనుకున్నాడు. అయితే ఎన్ని అద్భుతములు చేసినా కూడా వాళ్ళు అద్భుతాల నుంచి వచ్చే ప్రతిఫలాన్ని పొందుతున్నారు, కానీ వాళ్ళలో పశ్చాత్తాపమే కానీ, మారు మనసే కానీ, విశ్వాసం అనేదే కానీ అభివృద్ధే పొందలేదు. కాబట్టి ఆయన చేసిన పనంతా కూడా ఏమైపోయిందంట? వ్యర్థమైపోయింది. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక జాలరి ఎంతసేపు వెళ్ళి చేపలు పట్టినా కూడా ఆ చేపల వలకి రంధ్రాలు ఉంటే ఆ సమయం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆ సమయాన్ని వ్యర్థపరిచింది ఎవరంటే కోరాజీనా బెత్సెదా ఈ ప్రాంతాల వారు. అయితే ప్రియులారా, ఇక నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే ఈ ప్రాంతము వారు ఎందుకు యేసుక్రీస్తుని చేసిన అద్భుతాలలోంచి మారు మనసు పొందలేకపోయారు? ఎందుకు పశ్చాత్తాపడలేకపోయారు? ఎందుకు విశ్వాసాన్ని పొందలేకపోయారంటే దానికి గల కారణము ఈ ప్రాంతాల వాళ్ళు విగ్రహాలను బాగా పూజించేవారు. అంటే దేవునిని పక్కన పెట్టి ఆ కాలపు విగ్రహాలను పూజించేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ఏమున్నది అంటే అత్యాశ కలిగిన వాళ్ళు.
వీళ్ళలో ఉన్న ఒక లోపం ఏంటంటే విగ్రహారాధన, మరొక లోపం ఏంటంటే అత్యాస. ఈ రెండు లక్షణాలు వీళ్ళని మారు మనసు పొందకుండా చేశాయి, వీళ్ళు పశ్చాత్తాప పడకుండా చేశాయి, వీళ్ళు విశ్వాసములో అభివృద్ధి పడకుండా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మీకు అర్థమవుతుంది, బెత్సెదా కోరాజిన ప్రాంతాలు విశ్వాసం కలిగిన ప్రాంతాలా, విశ్వాసం లేని ప్రాంతాలా? విశ్వాసము లేని ప్రాంతాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా కష్టపడ్డారా, కష్టపడలేదా? ఆ కష్టానికి ఫలితం దక్కిందా, దక్కలేదా? దక్కలేదు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో ఒక అద్భుతాన్ని చేశాడు. దానిని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానిద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానిద్దాం. అంతలో వారు బెత్సెదాకు వచ్చిరి. ఎవరు బెత్సెదాకు వచ్చారంటే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన శిష్యులు. మీకు ఇందాకే చెప్పే కదా, యేసుక్రీస్తు వారి శిష్యులు ఎక్కువగా ఏ ప్రాంతానికి వచ్చేవాళ్ళంట? బెత్సెదా ప్రాంతానికి వచ్చేవాళ్ళు. కానీ అక్కడ ఎవరు ఉన్నారంట? విశ్వాసులు ఉన్నారా, అవిశ్వాసులు ఉన్నారా? దేవునిని గుర్తెరిగిన వాళ్ళు ఉన్నారా, గుర్తు ఎరగని వాళ్ళు ఉన్నారా? గుర్తు ఎరగని వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడికి వచ్చినప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాడిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఇక్కడ మీరు గమనించినప్పుడు విశ్వాసులు లేకపోయినా, మారు మనసు పొందేవాళ్ళు లేకపోయినా, పశ్చాత్తాపడేవాళ్ళు లేకపోయినా యేసుక్రీస్తు దగ్గరికి జనాలు వచ్చేవాళ్ళు. దానికి గల కారణం ఏమిటంటే వాళ్ళ రోగాలను నయం చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ బెత్సెదా ప్రాంతంలోకి ఆ జనాలు యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తిని తెచ్చారు. ఎవరు ఆ వ్యక్తి అంటే గుడ్డివాడు. గుడ్డివాడిని తీసుకొచ్చి, అయ్యా నువ్వు గొప్పవాడివి, నువ్వు శక్తివంతుడివి, దయచేసి అతనిని నువ్వు ముట్టుకున్నట్లయితే. రోగిని ఎవరు ముట్టుకోవాలంట? యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ముట్టుకుంటే ఖచ్చితంగా ఆయనకి ఏం కలిగిద్దంట? స్వస్థత కలిగిద్ది, గుడ్డితనం కోల్పోతాడు అని వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు. వేడుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే 23వ వచనం, ఆయన ఆ గుడ్డివాడిని చేయపట్టుకుని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వారిని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనాను కనబడుచున్నదా అని వానిని అడగగా. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మార్కు సువార్తలో మీకు పోయిన శుక్రవారం కూడా తెలియజేశా, మార్కు సువార్త ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశాడంటే రోమీలను దృష్టిలో పెట్టుకుని రాశాడు. మార్కు సువార్తలో చేసిన ప్రతి అద్భుత కార్యములు కూడా వెంటనే జరిగాయి. కానీ ఇప్పుడు చూస్తున్న గుడ్డివాడి యొక్క అద్భుత కార్యం వెంటనే జరగల. వెంటనే అంటే ఏమిటి అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుక్రీస్తును ముట్టగానే వెంటనే తన రక్తస్రావం ఏమైపోయిందంట? ఆగిపోయింది. ఎంతసేపటికి ఆగిపోయింది? వెంటనే. కానీ ఇప్పుడు ఉన్న గుడ్డివాడికి వెంటనే కళ్ళు కలగలేదు. మార్కు సువార్తలో వెంటనే 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 అనే పదం ఎన్నిసార్లు ఉందంటే 31 సార్లు ఉంది. అంటే మార్కు సువార్తలో చేసిన ప్రతి అద్భుత కార్యములు యేసుక్రీస్తు ఎంతసేపట్లో చేశాడంట? వెంటనే రిజల్ట్ చూపించాడు. కానీ ఈ గుడ్డివాడికి దశలు దశలుగా అద్భుతాలు రిజల్ట్ వచ్చింది. ఎలా అంటే, గుడ్డివాడు వచ్చాడు, అయ్యా నువ్వు నా గుడ్డితనాన్ని తొలగించు అనగానే నీ గుడ్డితనం పోవాలి అని అనలా. ఈసారి చేసిన అద్భుతంలో ఏం చేశాడంటే, అతనిని వెలుపలికి తీసుకువెళ్ళి, అంటే ప్రక్కకి తీసుకువెళ్ళి అతని కన్నుల మీద ఏం వేశాడంట? ఉమ్ము వేశాడు. ఉమ్ము వేసి నీకేమైనా కనపడుతుందా అని అన్నాడు. ఉమ్మేసి నీకేమైనా కనపడుతుందా అంటే, అయ్యా నాకు కనపడుతుంది, మనుషులు కనపడుతున్నారు, చెట్టులాగా కనపడుతున్నారు అని అన్నాడు. అంటే వెంటనే కళ్ళు చూపు రాల, అంటే కొంత చూపు వచ్చింది, పూర్తి చూపు రాల. అయితే ఎందుకు పూర్తి చూపు రాలేదు, ఎందుకు కొంత చూపే వచ్చింది అంటే, మీకు ఇందాకే చెప్పా,
యేసుక్రీస్తు చేసే అద్భుత కార్యములు జనాలలో ఏమి పెంచాలని? విశ్వాసమును పెంచాలని, పశ్చాత్తాపమును పెంచాలని, మారు మనసుని ఇవ్వాలని. ఇప్పుడు వచ్చిన వ్యక్తి బెత్సెదా ప్రాంతానికి చెందిన వ్యక్తి. బెత్సెదా ప్రాంతంలో విశ్వాసులు ఉన్నారా, అవిశ్వాసులు ఉన్నారా? మరి ఇతను విశ్వాస, అవిశ్వాస? అవిశ్వాసే. అంటే ఇతను చేసే అద్భుతము ఆ గుడ్డివాడిలో ఏం పెంచాలనుకుంటున్నాడంటే విశ్వాసాన్ని పెంచాలనుకుంటున్నాడు. అందుకే ముందు అతని కళ్ళ మీద ఏం వేసాడంట? ఉమ్మేసి నీకేమైనా కనపడుతుందా అన్నాడు. ఇప్పుడు కనపడుతుంది కొంత అని అనిపించింది. ఇప్పుడు ఈ గుడ్డివాడికి యేసుక్రీస్తు మీద నమ్మకం కలిగిద్దా, కలగదా? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి అద్భుతములు చేసినా దానికి గల కారణం ఏమిటి అంటే మనుషులలో ఏం పెంచాలని? విశ్వాసమును పెంచాలని, లేదా విశ్వాసమును ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ పనులను చేసి ఉన్నాడు. అయితే ప్రియులారా, తర్వాత ఏం జరిగింది అంటే మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద నుంచగా, ఇంతకేమేశాడు? ఉమ్మేశాడు. ఇప్పుడు ఏమేశాడు? చేతులు పెట్టి వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగి. ఇంతకేమో కొంత చూడగలిగాడు, మసగ్గా కనపడుతుంది, పూర్తిగా కనపడల. యేసుక్రీస్తు ప్రభువారు చేతులు ఆయన కన్నులను తాకగా ఆయనకి ఏమొచ్చిందంటే పూర్తి చూపు వచ్చింది. అయితే ఈరోజు ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే మనము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బాగా అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప కార్యాలను బాగా అర్థం చేసుకోవాలంటే ఒకేసారి అర్థం కాదు. నిజమేంటంటే దశలుగా అర్థమవుతాయి. ఎందుకంటే మనం విశ్వాసములో బలంగా లేం కదా. విశ్వాసములో బలహీనంగా ఉన్నప్పుడు క్రమేపీ అభివృద్ధి పడతాం. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థనకి రావాలి, వెంటనే బాప్తిసం పొందాలి, వెంటనే నేను భక్తిపరుణ్ణి అవ్వాలనుకుంటారు. అది సాధ్యపడదు. ఒక్కోసారి దేవుని మీద విశ్వాసం ఎలాగొచ్చిందంటే మెల్లమెల్లగా దశలుగా వచ్చింది. అయితే ప్రియులారా, ఆ దశలుగా మనలో విశ్వాసము రావాలన్నా, దశలుగా మనలో మారు మనసు రావాలన్నా, దశలుగా మనలో పశ్చాత్తాపము రావాలన్నా మనము ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి, దేవుని వాక్యమునకు దగ్గరగా ఉండాలి. మన మీద ఎవరి కాడిని మోపుకోవాలి? అందుకే కీర్తన గ్రంథం 119వ కీర్తనలు ఏమంటాడంటే యవనస్తులు దేని చేత తన నడవడను శుద్ధి చేసుకుందురు? నీ వాక్యము చేతనే కదా. యవనస్తుల యొక్క భుజముల మీద ఎవరి కాడి ఉన్నదంట? దేవుని యొక్క కాడి. అలాగే ప్రియులారా, గుడ్డివాణి యొక్క కన్నుల మీద ఆయన ఉమ్ము ఉన్నప్పుడు కొంత చూపు వచ్చింది. గుడ్డివాడి యొక్క కన్నుల మీద చేతులు పెట్టినప్పుడు పూర్తి చూపు వచ్చింది. అలాగే నీ మీద దేవుని వాక్యమును నువ్వు ధ్యానించగలిగినట్లయితే, నువ్వు అనుదినము ప్రార్థన చేసుకోగలిగినట్లయితే నీలో విశ్వాసం ఏమైందంట? అభివృద్ధి పడింది. నువ్వు ఎందుకు మారలేకపోతున్నావు? నువ్వు ఎందుకు విశ్వాసాన్ని పొందలేకపోతున్నావు? నువ్వు ఎందుకు తప్పులను విడిచిపెట్టి పశ్చాత్తాపపడలేకపోతున్నావు? దానికి గల కారణం ఏమిటి అంటే నువ్వు ఈ జీవితంలో నువ్వు ప్రార్థనాపరుడుగా లేవు. నీ జీవితంలో దేవుని వాక్యమును ధ్యానించేవాడిగా లేవు. ఈ లక్షణాలు నీలో లేకపోవడం వల్ల దేవుడు కోరుకున్న విశ్వాసిగా నువ్వు లేవు. బెత్సెదా ప్రాంతం వాళ్ళు ఎందుకు విశ్వాసులుగా లేరు అంటే వాళ్ళు విగ్రహారాధికులు, వాళ్ళు అత్యాశతో నిండిన వాళ్ళు. అందుకే వాళ్ళు మారు మనసును పొందలేదు. ఈరోజు మనుషులు కూడా ఎందుకు మారు మనసును పొందలేకపోతున్నారు? ఎందుకు యేసుక్రీస్తును గుర్తించలేకపోతున్నారు? ఎందుకు ఆయన గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నారు అంటే దానికి గల కారణం ఏమిటి అంటే వీళ్ళలో ఉన్న లోపములే. అలాగే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన అద్భుత కార్యముల ద్వారా జనులను మార్చాలి అని, జనుల్లో లోపాలను సరిచేయాలని ఎలా అనుకుంటున్నారో స్థానిక సంఘము కూడా బైబిలు తరగతుల ద్వారా, స్త్రీల కూడికల ద్వారా, సువార్త కూడికల ద్వారా, ఆరాధన కార్యక్రమాల ద్వారా, దీనిలో బోధించే వాక్యాల ద్వారా మీ హృదయాలను మార్చాలి అని అనుకుంటున్నారు. మీ హృదయాలలో పశ్చాత్తాప పొందాలి అని అనుకుంటున్నారు. మీ హృదయాల్లో విశ్వాసాన్ని బలపరచాలి అని అనుకుంటున్నారు. ఎందుకు ఈ కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి?
ఎందుకు ఈ కార్యక్రమాలకి మనం రావాలి అంటే, నువ్వు మారు మనసు పొందాలంటే కార్యక్రమాలకి రావాలి, నువ్వు పశ్చాత్తాపడాలంటే కార్యక్రమాలకి రావాలి, నువ్వు విశ్వాసములో బలపడాలంటే కార్యక్రమాలకి రావాలి. ఒక్కోసారి చూడండి, వచ్చిన వాళ్ళని చూడండి, రాని వాళ్ళని చూడండి, వాళ్ళు ఇరువురు కూడా ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండరు. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు చాలా విశ్వాసంగా ఉంటారు, వాళ్ళ జీవితాలను దేవుడు దీవిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు వచ్చే అతిథులను చూడండి, వాళ్ళ జీవితంలో అంత గొప్ప విశ్వాసం ఏం కలిగి ఉండరు, వాళ్ళ జీవితంలో లోపాలు కలిగి ఉంటారు, వాళ్ళ తప్పులను ఎప్పటికీ కూడా వాళ్ళు తెలుసుకోరు. మేమే మంచోళ్ళం, మేమే గొప్ప వాళ్ళం అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ముందు ఎన్ని బోధలు బోధించినా కూడా వాళ్ళు వాక్యమును ఏం చేయలేరంట, గ్రహించలేని వారిగా ఉంటారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, బెత్సెదా కొరాజీన ప్రాంతం వారు యేసుక్రీస్తు ప్రభు వారిని బాధ పెట్టారు. దానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రాంతంలో చాలా కష్టపడ్డారు, కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలము రాలా. అంటే ఒక వ్యక్తి మారు మనసు పొందకపోవడం వల్ల, ఒక వ్యక్తి పశ్చాత్తాపము పొందకపోవడం వల్ల, ఒక వ్యక్తి తప్పులను విడిచిపెట్టకపోవడం వల్ల, ఒక వ్యక్తి విశ్వాసంలో అభివృద్ధి పడకపోవడం వల్ల ఎవరు బాధపడతారంట? మీరు కూడా చూడండి, నోవాహు కాలంలో ఏమవుతుందంటే, దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహము చేసుకున్నప్పుడు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. అంటే దేవుడు ఏమయ్యాడండి? బాధపడ్డాడు లేదా సంతాపపడ్డాడు. అననీయ సపీరాల విషయంలో కూడా ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడ్డాడు అని చెప్తూ ఉంటాడు. అంటే ఈరోజు నువ్వు ప్రార్థనకి వచ్చినంత మాత్రాన దేవుడు సంతోషపడడు. నువ్వు ప్రార్థనకి వచ్చి నీలో లోపములను సరిచేసుకోగలిగినట్లయితేనే, నువ్వు మారు మనసు పొందగలిగినట్లయితే, నువ్వు పశ్చాత్తాప పొందగలిగినట్లయితే, నీ విశ్వాసంలో అభివృద్ధి పొందగలిగినట్లయితేనే దేవుడు నీ యందు నా యందు ఏమవుతాడంటే ఆనందపడేవాడిగా ఉంటాడు. ఒకవేళ అలా మనం లేనట్లయితే మనం ఎంతకాలము ప్రార్థనకు వచ్చినా ఉపయోగం అనేది లేదు. ప్రార్థనకి రావడం ముఖ్యము కాదు, వచ్చిన తర్వాత మారడం అనేది ముఖ్యమైన విషయమని తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు దేవుని సేవకులు కూడా చేసే కష్టమును మీరు ఏం చేయకూడదంట, వృధా చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలు, అయ్యో కొరాజీన, అయ్యో బెత్సెదా, మీరు ఏం చేశారంటే వృధా చేశారు. ఈరోజు సువార్తికుడు కూడా అనేకమైన విషయాలను, దైవ సంబంధమైన విషయాలను మీరు మారాలని ఎంతగానో బోధిస్తూ ఉంటాడు. కానీ మీరు మార్పు చెందినప్పుడు సేవకుడినే కానీ దేవుణ్ణే కానీ మీరు ఏమైనట్లు అంటే బాధ పెట్టిన వారుగా ఉంటారని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ఈరోజు ఇంకా చివరి ఒక అద్భుతాన్ని మనం చదువుకుని ఈ వాక్యాన్ని ముగిద్దాం. చూడండి, ఇదే మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ఆ సమయమున వారు సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి? మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవు ఎవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడువు అని కేకలు వేశాను. ఇక్కడ మీరు గమనించండి, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో బోధలు చేశారు. కానీ కొరాజీన బెత్సెదా ప్రాంతం వాళ్ళు యేసుక్రీస్తులో ఉన్న దేవునిని చూడలేదు, యేసుక్రీస్తులో ఉన్న దేవుని కుమారుణ్ణి కూడా చూడలేదు. కానీ ఇక్కడ యేసులో దేవుని చూడగలిగింది ఎవరు? ఒక దెయ్యము పట్టిన వాడంట యేసుక్రీస్తుని చూసి, నజరేయుడు వగు యేసు, మాతో నీకేమి? అంటే దెయ్యాలు కూడా యేసుక్రీస్తులో ఉన్న దేవత్వాన్ని గుర్తించగలుగుతున్నాయి, కానీ దేవుని వాక్యమును విన్న మనుషులు ఇంకా గుర్తించలేకపోతున్నాడు. అయితే ప్రియులారా, అప్పుడు యేసు ఏమంటున్నాడంటే 25వ వచనం, అందుకు యేసు ఊరకుండము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా. మనుషుల్ని తెలుసుకోమని గద్దించాడు ఇంతక. ఎక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు తెలుసుకుంది చాలు, ఇంకా నువ్వు వాడిని విడిచిపెట్టి పోని గద్దిస్తున్నాడు. అంటే తెలుసుకోమని అక్కడ గర్దించాడు, ఇంకా తెలుసుకుంది చాలు వెళ్ళిపోమని ఇక్కడ గర్దిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, అప్పుడు చెప్తున్నాడు 27వ వచనం, అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి.
వెంటనే ఆయనను గూర్చిన సమాచారం త్వరలో గలిలయ ప్రాంతముల అందంతటా వ్యాపించెను. అంటే ఇక్కడ ఉన్న జనాలు దెయ్యం గుర్తెరిగింది. యేసులో ఎవరున్నారని? దేవుడు ఉన్నాడని, దేవుని కుమారుడు ఉన్నాడని. ఆ దెయ్యము గుర్తెరిగిన విషయము జనాలకి కూడా అర్థమైంది. వీళ్ళకేం అర్థమైందంటే అవును, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుడు అనే ఆ సమాచారము గలిలయ ప్రాంతం అందంతటా కూడా ఏమైందంట? వ్యాపించింది. వాళ్ళేమో గుర్తించలేకపోయారు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక్రియలు. కానీ ఇక్కడ ఒక్క కార్యమే జరిగింది. గలిలయ దేశమంతటా కూడా దేవుని సువార్త ప్రకటింపబడింది. వీరి ఇరువురిలో నువ్వు ఎవరిలాగా ఉన్నావు? ఎన్నో అద్భుతాలు పొందిన వ్యక్తులు బెత్సైదా వాళ్ళు, వారు మారలేదు. ఒకే అద్భుతాన్ని చూసిన ఈ ప్రాంతం వాళ్ళు మారి యేసులో దేవత్వాన్ని గ్రహించగలిగారు. అయితే ప్రియులారా, దెయ్యాలకి అర్థమవుతున్న సంగతి ఇంకా జనాలకి అర్థం కావట్లా. ఏంటి అంటే ఆ విషయము యేసులో ఎవరున్నారని, దేవత్వం ఉన్నదన్న విషయము జనాలకి అర్థం కావట్లా. జనాలకి యేసులో దేవత్వం ఎందుకు అర్థం కావట్లా? ఎందుకు మారు మనసు పొందలేకపోతున్నారు? ఎందుకు పశ్చాత్తాపడలేకపోతున్నారు? ఎందుకు విశ్వాసాన్ని అభివృద్ధి పరచలేకపోతున్నారంటే రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుని ఇంక ఈ వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. రోమీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే యేసుక్రీస్తునందు చాలామందికి ఆసక్తి ఉంది, యేసుక్రీస్తు అద్భుతాలు యందు చాలామందికి ఆసక్తి ఉంది. కానీ యేసుక్రీస్తు యందు మారు మనసు పొందే ఆసక్తి చాలామందిలో లేదు. బెత్సైదా, కొరాజీనా ప్రాంతాలలో ఆసక్తి ఉంది కానీ మార్పు లేదు. ఆసక్తి ఉంది కానీ ఏమీ లేదు అంటే పశ్చాత్తాపం అనేది లేదు. అయితే ప్రియులారా, దానికి ఒక విషయాన్ని అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ విషయము అంటే భయంకరమైన వ్యాధులను వదిలించుకోవడానికి యేసుక్రీస్తుని ఉపయోగించుకుంటున్నారు కానీ పశ్చాత్తాపడడానికి యేసుక్రీస్తుని ఉపయోగించుకోవట్లా. దేవునిలో ఉన్న మహిమను చూడడానికి ఆశపడుతున్నారు కానీ వాళ్ళలో ఉన్న పాపాలు తీసుకోవడానికి వాళ్ళు ఆశపడట్లేదు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం? కొరాజీనా, బెత్సైదా ప్రాంతముల వలె దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందాలని వస్తున్నామా? లేదు, దేవుని కొరకు మారు మనసు పొందాలి, దేవుని కొరకు పశ్చాత్తాపడాలి, దేవునిలో నేను విశ్వాసములో అభివృద్ధి పొందాలని వస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఆసక్తి ఉంటే మాత్రము సరిపోదు. ఆ ఆసక్తి ఎలా ఉండాలంటే జ్ఞానానుసారమైనది ఉండాలి. అక్కడ చెప్తున్నాడు 2వ వచనం, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆసక్తి ఉండాలి, భక్తి ఉండాలి. ఈ ఆసక్తి భక్తి ఎలా ఉండాలంట? జ్ఞానంగా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని ఎడల ఆసక్తి ఉండేది కాబట్టి గుంటూరు వెళ్తారు, దేవుని యందు ఆసక్తి ఉంటుంది కాబట్టి కొండలు ఎక్కుతారు, జుట్టు ఇస్తారు, కొబ్బరికాయలు ఇస్తారు, కొవ్వొత్తులు ఇస్తారు, నాగపట్టణం అంటారు. అది మంచి ఆసక్తి కాదు, అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. భక్తి అంటే అది కాదు. భక్తి అంటే ఏమిటి అంటే 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఏలయనగా నీవు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఆసక్తి అంటే ఏమిటి అంటే జ్ఞానానుసారమైన ఆసక్తి అంటే ఏమిటి అంటే దేవుని నీతికి లేదా దేవుని వాక్యమునకు లోబడడమే జ్ఞానానుసారమైన ఆసక్తి. ఈరోజు నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుని చేత నియమింపబడిందా, నీ ఆలోచనల చేత నియమింపబడిందా? దేవునిని బట్టి చేస్తున్నావా, నీ స్వనీతిని బట్టి చేస్తున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకో. అలా పరిశీలన చేసుకోగలిగినట్లయితే నువ్వు కొరాజీనా, బెత్సైదా లాగా గొప్ప అద్భుత కార్యములు చూడకుండానే నువ్వు మారిపోతావు. లేకపోతే ఎన్ని అద్భుతములు చేసినా కూడా నీ స్వనీతిని బట్టి నువ్వేం చేయలేవంటే నీ జీవితాన్ని మార్చుకోలేవు. కాబట్టి క్రైస్తవులమైన మనము యేసుక్రీస్తుని అర్థం చేసుకోగలుగుతున్నామా? ఈరోజు యేసుక్రీస్తు అన్ని అద్భుతాలు చేసినప్పుడు అక్కడ ఉన్న జనాలు యేసులో దేవుణ్ణి చూడలేకపోయారు, యేసులో దేవుని కుమారుణ్ణి చూడలేకపోయారు.
ఈరోజు ఇన్ని బోధలు వింటున్నారు, ఇన్ని మేలులు పొందుతున్నారు, తరం వెంబడి తరం వెళుతూ ఉంది, రోజు వెంబడి రోజు వెళుతూ ఉంది. ఎన్నో మేలులు దేవుడు నీ జీవితంలో నింపుతున్నాడు, కానీ నువ్వు దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నావంట? గ్రహించలేకపోతూ ఉన్నావు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి గ్రహించలేకపోతే అక్కడ చెప్తూ ఉంటాడు, ఈ ఒక్క సంవత్సరం ఉండనేమో. ఎన్ని సంవత్సరాలంట? ఈ ఒక్క సంవత్సరం. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. రేపటి రోజు అనేది నీకు ఒక అవకాశం. ఈ అవకాశంలో నువ్వు మారు మనసు పొందకపోయినా, ఈ అవకాశంలో నువ్వు విశ్వాసములో అభివృద్ధి పడకపోయినా, ఈ అవకాశంని నువ్వు పశ్చాత్తాప పడకపోయినా, ఈ అవకాశాన్ని నువ్వేం చేసినట్లంటే విడిచిపెట్టినట్లు, దుర్వినియోగపరుచుకున్నట్లు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగము చేసుకోలేదు. కాబట్టి వస్తున్న ఆయుష్కాలము దేవుణ్ణి తెలుసుకోవడానికని గుర్తెరగండి. వస్తున్న ఆయుష్కాలంలో నీ లోపాలను సరిదిద్దుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవిస్తాడని తెలియజేస్తూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.